నమస్తే, వెల్కమ్ టు మెట్రోదియం న్యూస్. రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. బుధవారం గీసుగొండ మండలం అనంతారం గ్రామంలో నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమంలో శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయంలో నూతన సాంకేతికత ఉపయోగం పెరిగిందని, రైతులు ఆ విధంగా ఆలోచన చేయాలన్నారు. పాడి పరిశ్రమల అభివృద్ధికి తాను కృషి చేస్తున్నానని, దాని ద్వారా ఎరువులు, సేంద్రియ వ్యవసాయం లభ్యమవుతుందన్నారు. రక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదనే ఉన్నది. అందులోంచి సేంద్రియ పద్ధతులలో కూడా స్లోగా ఒకటేసారి మనం మొత్తం సేంద్రియ ఎరువులకు పోతామంటే కూడా కుదరదు కనుక భూమిని మనం తిరిగి మన పాత భూమిగా మనం దాన్ని చేసుకోవాలి. దాని యొక్క భూమి బలాన్ని పెంచుకోవాలి అని అంటే తప్పకుండా అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ ఇంట్లో ఇప్పుడు నాగళ్ళు కట్టమంటే ఎవరు కట్టరు, కానీ ఆవులను, బర్రెలను అయితే పెంచండి. ప్రతి ఇంట్లో దానికి కావాల్సిన మార్కెటింగ్ వ్యవస్థను కూడా అభివృద్ధి చేస్తున్నాను నేను. ఇప్పుడు ఫస్ట్ మనము లేదళ్లలో డైరీ పెడుతున్నాం, తర్వాత నెక్స్ట్ వచ్చి గీసిగుంటలు కూడా పెడతాం. ఎందుకంటే రెండు మండలాలు కూడా టైఅప్ చేసినాం. ఇప్పుడు దగ్గర 19,000 లీటర్లు వచ్చే అవకాశం ఉన్నది. మొత్తం మహిళలు కూడా వివరాలు కూడా సేకరణ చేసినాం. మీ ఇంట్లో ఉన్న మహిళలకు కూడా చెప్పండి. తప్పకుండా ప్రభుత్వ పరంగా కూడా కొన్ని సబ్సిడీ మీద వస్తాయి, కొన్ని సొంతంగా కొనుక్కొని కూడా చేస్తే అది మన వ్యవసాయానికి కూడా ఉపయోగపడుతుంది, అదేవిధంగా ఆదాయానికి కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ ఇలాంటి కార్యక్రమాలను మరి ఉపయోగించుకోవడం, అదేవిధంగా ముఖ్యంగా ఉమారెడ్డి గారు సీనియర్ సైంటిస్ట్ గారు వచ్చి, ఎందుకంటే ఇప్పుడు ఇది ఒక ఫస్ట్ ఫేజ్, మళ్ళీ సెకండ్ ఫేజ్ అప్పుడు మళ్ళీ మిగిలిన గ్రామాలు తీసుకొని, ఎందుకంటే ఇది సైంటిస్టులనే గ్రామాలకు పంపించాలి అని చెప్పి ప్రభుత్వం ఒక ఆలోచన చేసి జూన్ 13 వరకు వాళ్ళకు వీలైన కాడికి ఎక్కువ గ్రామాలు ఆర్గనైజ్ చేసుకోండి అని చెప్పి అన్నాము. డైలీ 2 అవుతున్నాయా, 1 అవుతుందా? వారానికి 4 గ్రామ పంచాయతీలకు వస్తున్నారు. తొందరలోనే మిగిలిన గ్రామ పంచాయతీలు కూడా షెడ్యూల్ చేసుకుంటారు. వాళ్ళు ఇచ్చిన సూచనలు వివరాలు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ ముందుకు వస్తే వాళ్ళకు ప్రభుత్వ పరంగా వాళ్ళకి సహకారం అందుతుంటుంది కనుక దాన్ని ఒక దగ్గర అయితే ఇంకా బెస్ట్. అందునుంచే నేను మళ్ళీ రేపు మీటింగ్ సింగిల్ విండోస్ ఉన్నాయి. సింగిల్ విండోస్ ఇప్పటివరకు ఏంటంటే వడ్లు ఎంత కొంటున్నాం, ఎరువులు ఎంత అమ్ముతున్నాం అంటే ఒక వ్యాపార దృక్పథంతో పోతున్నాయి. అందునుంచి మొత్తము సింగిల్ విండోస్ కూడా నేను రివ్యూ చేసిన, మీరు చూసి ఉంటారు. మీ ఊకల్ సొసైటీకి వచ్చాను, మీ గీసుకొండ సొసైటీకి వచ్చాను, అదేవిధంగా సంఘం సొసైటీ, అదేవిధంగా మన కాపుల కనపర్తి సొసైటీ, అన్ని సొసైటీలు తిరగడమే కాకుండా సొసైటీ అంటే అర్థం ఏంటిది అనేది కూడా ఎవరికి కూడా సక్కంగా చెప్పలేకపోయింది కనుక ములకనూరు ట్రైన్కి కూడా పంపించిన బస్ సౌకర్యాలు ఇచ్చి ములకనూరు సొసైటీ ఫార్మర్స్ యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నారు. ఎంతమంది ఉమారెడ్డి గారు చెప్పిండ్రు, ములకనూరు ప్రాంతంలో సొసైటీలో ఉన్న సభ్యులు విత్తనాలు కొనుక్కోరండి, విత్తనాలు పండిస్తారు. విత్తనాలు పండించి సొసైటీకి ఇచ్చి సొసైటీ ద్వారా వ్యాపారం చేస్తున్నారు. నేను కూడా ములకనూరు వడ్లే తీసుకొచ్చుకుందామని అంటే అంత నమ్మకం ఫార్మర్స్లలో కూడా పెరిగింది. వాళ్ళకి ఎన్ని రకాల సొసైటీ అవకాశాలు ఇచ్చిందంటే వ్యవసాయ ఆధునిక పద్ధతులలో వాళ్ళకు శిక్షణలు ఇస్తున్నారు. ప్రతి ఒక్క కమతాంకు అంటే ఒక ఏరియాకు వాళ్ళే స్వయంగా సొసైటీ ద్వారా వ్యవసాయం మీద నిపుణులైన వ్యక్తులను కూడా రిక్రూట్ చేసి కూడా అందిస్తున్నారు. వాళ్ళ పిల్లలకు మంచి చదువులు చెప్పిస్తున్నారు. చనిపోతే కొంత ఆర్థికపరమైన సహకారం, ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. వాళ్ళకు మార్కెటింగ్ అంటే నువ్వు బయట పోయి అమ్ముకుంటే 10 రూపాయలకు అమ్ముకుంటే వాళ్ళ దగ్గర అమ్ముకుంటే 12 రూపాయలు వస్తున్నాయి. అట్లనే మురకలు డైరీలో బయట మనం అమ్ముకుంటే వచ్చేదానికన్నా మళ్ళీ బోనస్ రూపాయన మళ్ళీ లీటర్కి 6 రూపాయలు యాడ్ అవుతున్నాయి. అంటే సొసైటీస్ అనేది రైతుల యొక్క ఉపాధి, ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి చెందడానికి దోహదపడాలి. కానీ సొసైటీలో సైంటిస్ట్గా తన అనుభవాలు, మందులు, రసాయనిక ఎరువుల యొక్క వాడకానికి సంబంధించి ఏ మోతాదులో వాడాలి, ఏ విధంగా వాడాలి అనే దాని మీద ఒక అవగాహన కల్పించారు. గ్రహించవలసింది ఏంటి అంటే ఈరోజు మనం ఎరువులతోటి
దిగుబడి పెంచుకుంటూ పోతున్నామని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ రాబోయే రోజులలో ఒక ఉపద్రవం రాబోతున్నది. అంటే భూమి కూడా మొరాయించే రోజులు వచ్చేస్తున్నాయి. నువ్వు ఎన్ని ఎరువులు వేసినా ఇక నేను మండను, నువ్వు ఎన్ని కష్టపడ్డా నాకు నా వల్ల కాదు అనే పరిస్థితికి వెళ్ళిపోతుంది. అంటే దానికి ప్రకృతి సిద్ధంగా ఏ విధమైన బలం కానీ సపోర్ట్ చేసే యొక్క దాంట్లో ఉండే పురుగులు కావచ్చు, మినరల్స్ కావచ్చు, అదేవిధంగా ఎప్పటికప్పుడు ప్రకృతి సిద్ధంగా లభించే ఎరువు కావచ్చు. ఎరువు అనగానే మనము 2028, 17, 18 లేకుంటే యూరియానో వీటి గురించే మాట్లాడతాం. లేకపోతే ఎరువు అనేది సేంద్రియ ఎరువులు అనేది మనకందరికీ తెలుసు. ఇవాళ కొత్త కొత్త పురుగులు వస్తున్నాయి, కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. అయితే చేనుకు రోగం వస్తుంది, మనం మందు కొడుతున్నాము. ఆ పంట తిన్న తర్వాత మనకు రోగాలు వస్తున్నాయి, మనం దవాఖానకు పోతున్నాం. మనం సంపాదించే దాంట్లో సగానికి ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. ఈ దిశలో కూడా మనం ఇప్పుడు ఆలోచించవలసిన పరిస్థితి రైతులకు వచ్చిందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ఉన్నాయి, ఎన్నిట్లు ఉన్నాయి అని అడిగేవాళ్ళం. నాకు 4 నాగళ్ళ వ్యవసాయం ఉన్నది, లేదా రైతు 10 నాగళ్ళ వ్యవసాయం భయ్య అనేది. 10 ఎకరాలు అనే దానికన్నా కూడా 50 ఎకరాల దానికన్నా 10 నాగళ్ళ వ్యవసాయం అంటే పెద్ద పటేలు వ్యవసాయదారుడు అని మాట్లాడేవాళ్ళం. నాగలి దున్నడమో పాలు రావడమే అనేది కాదు ఈడ. దానివల్ల మన భూమికి కావాల్సిన ఎరువు ఏదైతే సేంద్రియ ఎరువు ఉందో, ప్రకృతి సిద్ధమైన దానికి బలం చేకూర్చే ఎరువును మనము వేసుకునే వాళ్ళం. నేను 76లో ఒక సంవత్సరం మొత్తం వ్యవసాయం చేసిన. 76, 77లో ఒక సంవత్సరము కేశపురంలో వ్యవసాయం చేశాను. నాగలి కొట్టాను, నాగలి దున్నాను, గొర్రు కొట్టాను, గుంటుగా తోలాను, అచ్చేసిన. లాస్ట్కి వస్తే ఊళ్ళో మొదటిసారి గణేశ్వరిలో మోటార్ పెట్టి బట్ట పైపు తీసుకొచ్చి నీళ్లు వారించుకున్నా, పంపేసుకొని మందు కొట్టిన. అంటే ఆ రోజులలో కూడా చూశాను, ఇంట్లో పశువులు ఉండేది. ఆ రోజు ఎడ్ల బండ్లతోటి చెరువులో నల్లమట్టిని నింపుకొని పొలాల్లో పోసుకునేది. అదేవిధంగా మన ఎరువును మనము ఎడ్ల బండి ద్వారా తోలుకొని మనం చేళ్ళలో పోసుకునేవాళ్ళం. ఇప్పుడు వస్తున్నాము మనం, అంటే టోటల్గా అది మర్చిపోయినాం మనం. ఇప్పుడు మన శరీరాన్ని కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకో. మందులు వాడుకుంటూ పోతే ఓ రోజు పనిచేయదు, ఇంకా లేని కొత్త రోగాలు వస్తాయి.